ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. కృప కలిగిన ప్రభువానికి వందనాలు అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికని మీరు దీవించండి. మీ సన్నిధి మాతో పాటు ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఉపవాస ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మ చేత నడిపించున్నాయన. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వింటున్న వారందరూ ఆత్మీయంగా దీవించబడినట్లు మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయము దయచేయమని, ఉపవాసీ ప్రార్థన కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మాతో పాటు ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా
వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమని దూరించిన, అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమని దూరించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్నేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు తెలియజేస్తున్న ప్రార్థన విన్నపాలన్నిటి కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. గడిచిన కొన్ని వారాలుగా ఒక అంశమును మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ అంశమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్న ఆత్మీయ విషయాలను మనం తెలుసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, దావీదు ఏమండి ఉపకారము చేసే ఆత్మీయతను కలిగి ఉన్నాడని, ఆ ఉపకారం ఏమి తను చేశాడంటే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును తన ఎంట చేర్చుకొని తన భోజనం వల్ల సదాకాలం భోజనం చేసే గొప్ప అర్హతను కలుగు చేసినట్లు
గడిచిన వారం మనం చెప్పుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు ఉపకారము చేసే ఆత్మీయతను కలిగి ఉన్నాడని చాలా విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రియదేమిటిలరా, దావీదు మంచి ఆత్మీయుడని మనం చెప్పుకున్నాం. దావీదు ఉపకార మనసు కలిగిన వాడని మనం చెప్పుకున్నాం. ఇతరులు ప్రేమించే ఆత్మీయతను కలిగిన రాజుగా దావీదు విషయమై ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే ఈ వారం మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యంగా సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యావాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నుండి నడుచుచు పైనుండి చూచుండగా స్థానము చెయ్యి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను అని దేవుని వాక్యములను మనం చదువుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, వసంత కాలము, వసంత ఋతువు కాలములో దేవుని బిడ్డలారా రాజులు ఏమి చేయాలంటే యుద్ధమునకు వెళ్ళాలి, యుద్ధమును చేయాలి. కానీ దావీదు తన సేవకులందరినీ యుద్ధమునకు పంపించి తాను మాత్రమే యెరూషలేమునందు నిలిచిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ మన దేవుని వాక్యంలో చదువుకున్నాం, తాను మాత్రము యెరూషలేమునందు నిలిచెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యుద్ధమునకు వెళ్లకుండా తన సేవకులను సైన్యాధిపతులను అందరినీ పంపివేసి దావీదు నిలిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దావీదు ఒంటరిగా ఉన్న సమయమున తన పడక మీద నుండి లేచి తన మిద్దె మీద ఇటు అడుగు తిరుగుతున్నప్పుడు ఒక సన్నివేశాన్ని ఇక్కడ దావీదు చూచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. స్నానము చేయుచున్న ఒక స్త్రీ తనకు కనబడగా ఆమె బహు సౌందర్యవతి అని తెలుసుకొని ఆమె ఎవరో ఏమిటో తన పనివారి చేత దాని సమాచారం తెలుసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే అతను చూచాడు, చూచినంత వరకు ఆగితే ఎటువంటి ఇబ్బంది అక్కడ లేకపోను. కానీ చూచిన ఆయన ఏంటంటండి, ఆమె ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన దావీదులో కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. వెంటనే వారు వెళ్ళారు, ఆమె ఫలానా వారి కుమార్తె, అంతేకాకుండా హిత్తీయుడని ఉరియా భార్య. ఉరియా దావీదు దగ్గర యుద్ధము చేసే సైనికుల్లో ఒకడండి. అతని భార్య ఆమె పేరు బత్షెబ అనే పేరు ఆ సమాచారాన్ని వారు తీసుకుని వచ్చినప్పుడు దూతల చేత ఆమెకు కబురు పెట్టి ఆమెను తన రాజనగరికి తీసుకొని వచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. తీసుకొచ్చిన దావీదు ఆమెతో పాపము చేసినట్లు కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, దావీదు ఒక మంచి ఆత్మీయుడు, ఒక మంచి ప్రార్థనాపరుడు. తను ఏమి చేసినా దేవుని దగ్గర విచారణ చేయకుండా చేసేవాడు కాదు అనే విషయాలు ఇంతవరకు మనం చెప్పుకున్నాం. దావీదు ఇతరులను ప్రేమించేవాడు, తాను ఏ మాట ఇచ్చినా దాన్ని నెరవేర్చేవాడు. దావీదులో ఎక్కడ కూడా లోపం ఎవరు కనుగొనలేకపోయారు. దావీదు మంచి సుబుద్ధి కలిగిన వారని అందరూ సాక్ష్యం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, దావీదునకు నిత్యము దేవుడు తోడుగా ఉండి అతన్ని వర్ధిల్లింపజేశాడని దేవుని వాక్యాల్లో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే ఇటువంటి దావీదు ఒంటరిగా తన యుద్ధములకు వెళ్తే తను పాపములో పడిపోయేవాడు కాదు. కానీ యుద్ధములకు వెళ్ళక తను ఇంటి దగ్గర నిలిచిపోయినట్లు, యెరూషలేములో తన రాజనగరిలో తను నిలిచిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిలిచిన ఆయన ప్రార్థన చేసినట్లయితే, నిలిచిపోయిన ఆయన దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయనలో పాపపు ఆలోచనలు రావు. కానీ
నిలిచిన ఆయన మిద్దె మీదకి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడండి, ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మంచి ఆత్మీయత కలిగిన వాడిని సైతము అపవాది ఏం చేస్తూ ఉన్నాడండి, ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు యొక్క ఆలోచనలను చెరిపి అతన్ని బయటికి తీసుకుని వచ్చి అతను చూడకూడని సన్నివేశాలు చూచేటట్లు చేసి, అంతేకాకుండా దాన్ని ఆశించి ఏమండి ఇక పాపమునకు దిగజారిపోయే స్థితిని దావీదులో అపవాది కలుగు చేసినప్పుడు దానికి కూడా దావీదు సమ్మతించి అపవాది యొక్క ఆలోచనలు ఎరగక దానికి లోబడిపోయినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే తన పాపము చేశాడు. ఆయన స్త్రీ ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని దినములైన తర్వాత ఆమెకు సమాచారం పంపించింది, దేవుని బిడ్డలారా నేను గర్భవతినైతినని. ఆ విషయం తెలుసుకున్న దావీదులో ఒక భయము, ఎందుకంటే తను ఎవరికీ తెలియకుండా పాపం చేశాడు. అందులోనూ తన దగ్గర నమ్మకంగా పని చేస్తున్న ఒక యుద్ధంలో ఒక సైనికుడి భార్యను ఆయన చెరిపివేశాడు. ఈ విషయం బయటికి తెలియకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలకు దావీదు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఒక ఆజ్ఞ మీరాడు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞలను ఆయన తెలియజేస్తూ నీ పొరుగువారి భార్య నువ్వేం చేయకూడదు, ఆశింపకూడదు, నీ పొరుగువారి భార్యను ఆశింపకూడదన్న ఆజ్ఞ దావీదు మీరాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా వ్యభిచరింపకూడదు. మూడవదిగా నరహత్య చేయకూడదు. నాలుగవదిగా అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ 4 విషయంలో కూడా దావీదు దేవుని ఆజ్ఞలను మీరినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఒక చిన్న శరీర బలహీనతకు చోటిచ్చిన దావీదు ఇక ఒక పాపము తర్వాత మరి ఒక పాపము చేసే దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, తాను నిలుచుచున్నానని తలంచేవాడు పడిపోకుండా చూసుకోవాలి. దావీదు నిలిచి ఉన్నాడు, ఆత్మీయతలో ప్రార్థనలో నిలిచి ఉన్నాడు, కానీ పడిపోకుండా చూసుకోవలసిన దావీదు పడిపోయే స్థితికి దిగజారిపోయాడు. ఒక స్త్రీ దగ్గర లోబడిపోయే స్థితికి, స్త్రీని చూచి ఆశించే స్థితికి, అయ్యో పొరుగువారి భార్య సమాచారం తెలుసుకున్న దావీదునకు ఉరియా భార్య అని తెలిసినప్పటికీ ఆమెను తీసుకుని వచ్చి ఆమెని చెరిపివేసినట్లు, ఆమెతో పాపము చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు చేసిన పాపము ఒక పాపము తర్వాత మరొక పాపము చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అంతేకాకుండా ఆ పాపమును కప్పి పెట్టుకోవడానికి మరికొన్ని పాపాలు దావీదు చేసేటట్లు చేసింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్త్రీ నేను గర్భవతిని తెలియజేసిందో వెంటనే యుద్ధంలో ఉన్న యావాబునకు ఒక సమాచారం పంపించి ఉరియాని ఇంటికి పంపించమన్నప్పుడు ఆ యుద్ధములో ఉన్న సైనికుడని ఉరియా రాజుని పిలుస్తున్నాడు అన్నప్పుడు ఉరియా రాజనగరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా మనం 11వ అధ్యాయం అంతా చదివితే మనకు కనబడుతుంది. రాజు పిలిచి అంటున్నాడు, యుద్ధం దగ్గర అంతా బాగానే ఉందని మంచిగా మాట్లాడుతున్నట్లు మాట్లాడి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఉరియా వల్లనే తన భార్య గర్భవతి అయిందని అనేకులకు తెలియపరచడానికి ప్రయత్నం చేశాడు. ఉరియా ఆ రాత్రి ఆ రాజనగర్లోనే ఉండిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఉదయం లేచినప్పుడు దావీదు ఉరియా తన ఇంటికి వెళ్ళలేదు. మరలా మరొక ప్రయత్నం చేశాడండి. ఆ మరుసటి రోజు రాత్రి బాగా భోజనం పెట్టి ఉరియాకు మత్తునిగా చేసి ఈ మత్తులోనే ఇంటికి వెళ్తాడనుకుంటే అంత మత్తులో ఉన్న ఉరియా కూడా అక్కడ రాజసేవకుల దగ్గర నిద్రించాడు తప్ప తన ఇంటికి వెళ్ళలేదు. దావీదు పిలిచి అంటూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, నేను నీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమంటున్నాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళుటలేదు? అప్పుడు ఉరియా అంటూ ఉన్నాడు, అయ్యా నా తోటి సైనికులు నిద్ర మాని అన్నపానములు మాని వారి యుద్ధములో ఉంటుండగా నేను ఎలాగూ ఇక్కడ విశ్రాంతి తీసుకోగలను, నేను ఎలాగో సంతోషించగలను, నేను అలాంటి వాడను కానయ్యా అని ఉరియా చెప్పినప్పుడు ఇక దావీదు ఎంత చెప్పినా ఉరియా తన మాట వినట్లేదని దేవుని బిడ్డలారా ఒక ఉత్తరము రాసి ఆ ఉత్తరంలో నువ్వు మళ్ళా యుద్ధము నాకు దగ్గరికి వెళ్ళు,
అని ఉరియాకు తెలియజేసి ఆ ఉత్తరంలో ఏ విధముగా రాశాడంటే దేవుని బిడ్డలారా, యావాబునకు ఇమ్మని చెప్పి యుద్ధము జరుగు స్థలంలో, ధైర్యవంతులు నిలుచు స్థలంలో, బలవంతులు నిలుచు స్థలంలో ఉరియాను పెట్టు, నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు వెనక్కి వచ్చే అని యావాబునకు ఉత్తరం రాసి దానిని ఉరియా చేతికిచ్చే పంపించాడు. దేవుని బిడ్డలారా, ఉరియా ఎంత నమ్మకమైన వాడంటే ఆ ఉత్తరము తెరిచి కనీసము చదవైనా చదవలేదండి. అంత నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉరియాను మనం చూస్తున్నాం. ఆ ఉత్తరము తీసుకుని వెళ్ళి యావాబుకి ఇచ్చినప్పుడు యావాబు రాజు చెప్పినట్లుగానే ఉరియాను ధైర్యవంతులు బలవంతులు నిలిచే స్థలములో అతని యుద్ధములో పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, యుద్ధములోని ఉరియా ఉరియా మరణించినట్లు, ఉరియాతో పాటు అక్కడ బలహీనైన వారందరూ కూడా మరణించినట్లు దేవుని వాక్యంలో ఈ విషయాలు మనకి 11వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఒక పాపమునకు లోబడి ఒక పాపమునకు అమ్ముడుపోయిన దావీదు పొరుగువారి భార్యను ఆశించి పాపం చేశాడు, దేవుని ఆజ్ఞను మీరాడు. వ్యభిచరించి దేవుని ఆజ్ఞను మీరాడు. నరహత్య ఇక్కడ దావీదే స్వయాన చేయించాడు. 4వదిగా అబద్ధ సాక్ష్యము, అంటే యుద్ధములో ఇది కామనే, యుద్ధములో ఇది ఇలాగే జరుగుతుందిలే అని యోవాబుతో మళ్ళా మాట్లాడుతూ, యోవాబు దీని విషయంలో ఆలోచన లేదు, ఎందుకు దావీదు ఇలా పెట్టమన్నాడో ముందును పెట్టాడు. మరలా యోవాబునకు సమాచారం చెప్తూ ఇది అలాగే జరుగుతుందిలే, యుద్ధములో కొంతమందిని మనం కోల్పోవలసిన పరిస్థితులు కూడా రావచ్చు అనే మాట్లాడినట్లు దేవుని బిడ్డలారా 27వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే 27వ వచనం చివరి లైన్లో మనం చూస్తే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుని బిడ్డలారా, అంతవరకు దావీదును దేవుడు ఎంతో మెచ్చుకున్నారు, దావీదును వర్ధిల్లింపు చేశారు దేవుడు, దావీదునకు దేవుడు తోడే ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని దృష్టికి దావీదు చేసినది దుష్కార్యముగా మారింది. దావీదు ఒక పాపము తర్వాత ఒక పాపము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టము కానిది, దేవుడు చేయొద్దన్న పనులు చేసే స్థితిలోనికి దావీదు వెళ్ళిపోయాడు. అంటే ఒక్క పాపము దావీదుని ఎన్ని పాపములు చేయించిందో చూడండి. దేవుని బిడ్డలారా, ఒక్క పాపమునకు మనం లోబడితే చాలు, మళ్ళీ అబద్ధం ఆడేటట్లు చేస్తుంది, మనం దొంగిలించేటట్లు చేస్తుంది, మనం చేయకూడని పనులు చేసేటట్లు చేస్తుంది. ఒక్క పాపమేండి, ఆ ఒక్క పాపమునే మనం ఏం చేయాలండి? జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడే ఆమెతో నువ్వు వ్యభిచరిస్తూ ఉన్నావు. అంటే మోహపు చూపు అనేది నీలోకి వచ్చినప్పుడే దాన్ని జయించాలి. ఇది నా దేవుని దృష్టికి అయస్కరమైనది. అక్కడ నువ్వు జయించగలిగితే ఇంక వేరే పాపంలోకి నువ్వు వెళ్ళవు. మోహపు చూపు దావీదులో కలిగినప్పుడు దాన్ని జయించి ఇది నా దేవునికి ఇష్టము కానిది, ఇది నా దేవునికి అంగీకారము కానిది అని దావీదు జయించగలిగితే ఒక పాపము తర్వాత ఒక పాపం చేసేవాడిగా మారేవాడు కాదు. కానీ దాన్ని జయించలేకపోయాడండి. శరీరాశను జయించలేకపోయాడు దావీదు. ఆశా నిగ్రహమును కలిగి ఉండలేకపోయాడు. ఆశను నిగ్రహించుకోలేని స్థితిలోనికి దావీదు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, గనక చిన్న పాపము నమ్మకు మనం చోటిచ్చినా అది మనలను భ్రష్టులుగా చేస్తుందండి. దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో ఎదుగుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని స్తుతిస్తూ సంఘములో ముందుంటూ అన్నీ చేస్తున్న నీవు ఏ చిన్న బలహీనతకు నువ్వు చోటిచ్చినా అది ఆ పాపమును దాచిపెట్టుకోవడానికి మరొక పాపం చేయాలి, ఆ పాపను దాచిపెట్టుకోవడానికి మరొక పాపం చేయాలి. ఇక పాపము తర్వాత పాపము చేస్తూనే ఉండాలి. గనుక ముందుగానే నువ్వు చేయకుండా ఉంటే, ముందుగానే నువ్వు దాని దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా నాలో కలుగుతున్న చెడును తీసివేసే ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగివే అని నువ్వు దేవుని దగ్గర మోకరిల్లు ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ నువ్వు శరీర పాపమును జయించలేకపోతే ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రాధేయపడు. ప్రభా, నా శరీరంలో కలుగుతున్న ఈ మోహము, నా శరీరంలో కలుగుతున్న ఈ పాపాచలు నా నుండి దూరపరచు
అని వెంటనే నీవు దేవుని దగ్గర సరి చేసుకుంటే మరి ఒక పాపంలోకి నువ్వు వెళ్ళలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ దావీదు మరలా పాపము చేసే స్థితిలోనికి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పాపము దాచిపెడితే పరిస్థితులు ఎలా మారుతాయండి? దావీదు దేవుని దృష్టికి దుష్కార్యము చేసిన వానిగా మారిపోయాడు. ఒక ఆకాను మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆకాను దేవుడు చేయవద్దనిది, శపితమైన దానిని ముట్టొద్దనేది ముట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే చెప్పారు. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17లో మనం చూస్తే, ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వల్ల శపింపబడును. రాహాబను వేశ్యం వల్ల మనం పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుడు ముందుగానే యెహోషువకు తెలియజేసి యెహోషువ ద్వారా జనులను హెచ్చరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విషయం ఆకాను కూడా తెలుసు. దేవుని బిడ్డలారా, తెలిసిన ఆకాను యెరికో పట్టణమును జయించిన తర్వాత యెరికో పట్టణంలో ఉన్న మంచి వస్త్రములు, యెరికో పట్టణంలో పడి ఉన్న వెండి, బంగారము చూచి ఏం చేశాడంట? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆకానే అంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం యెహోషువ గ్రంథము 21లో మనం చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనను. ఎప్పుడు ఒప్పుకున్నాడు? నష్టము జరిగిన తరువాత. ఆకాను శపితమైన దాన్ని దాచిపెట్టాడు తన డేరాలో, తన గుడారంలో దాచిపెట్టి ఏమీ తెలియని వానికి అందరితో తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు హాయి అనే పట్టణమునకు యుద్ధమునకు వెళ్ళినప్పుడు కొంతమందిగా వెళ్ళారు. ఎందుకంటే అది చిన్న పట్టణం. కానీ ఆ చిన్న పట్టణం మీదే జయము పొందుకోలేక ఓడిపోయి తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో యెహోషువ పెద్దలు కూడి వారి బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఏడిచి ప్రార్థిస్తున్నారు. అయ్యా, ఎంతవరకు నువ్వు మాకు జయం ఇచ్చావు, ఇప్పుడు మేము ఎందుకు హాయి మీద జయం చూడలేకపోయాం అంటే దేవుడు మాట్లాడుతున్నారు. శపితమైన దానిని ఆశించిన వాడు మీలో ఉన్నాడు. దాన్ని మీరు తీసివేస్తేనే నేను మీకు జయం ఇస్తాను అనినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 12 గోత్రాల వారిని నిలబెట్టి ఎవరు ఈ పని చేశారని ఒక్కొక్క వంతును తీసుకొస్తున్నారు, ఒక్కొక్క వంశమును తీసుకొస్తూ ఉన్నారు. ఇలా తీసుకొస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆకాను పట్టబడెను అని మనం చూస్తాం. ఆకానే దాన్ని తీశాడని పట్టబడినప్పుడు అప్పుడు ఆకాను ఒప్పుకుంటున్నాడు, నిజమే నేనే తీశాను. అంతవరకు కూడా లైన్ వరుసలో వస్తూ ఉన్నాడు. పెద్దల వరుస అయిపోయింది, కుమారుల వరుస అయిపోయింది, మనవుళ్ళ వరుసలోని ఆకాను పట్టబడ్డాడండి. అంటే ఈ లైన్లో నిలబడుతున్నాడు కానీ నేను దొరకనలే, నేను దాచిపెట్టాను అనుకున్నాడు. కానీ దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుడు నన్ను పట్టిస్తాడనే భయం లేక పాపమును దాచిపెట్టాడండి. స్థపితమైన దాన్ని దాచిపెట్టాడు ఆకాను. చివరికి పట్టబడి తాను, తన కుమారులు, తన కుమార్తెలు రాళ్ల చేత కొట్టబడి అగ్ని చేత కాల్చబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే పాపమును మనం దాచిపెడితే, దేవుడు వద్దన్న దాన్ని, శపితమైన దాన్ని మనం దాచిపెడితే మనం జయాలు చూడలేం. ఒకవేళ వీటిని దాచిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించనంటూ ఉన్నారు. శపితమైనది, శాపగ్రస్తమైనది, దేవుని కాయస్కరమైన బలహీనతలు నీలో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను ఆలకించనంటున్నారు ఆయన. ఆకాను బట్టి దేవుడు ఇశ్రాయేలుకు అక్కడ జయమును కలుగు చేయలేదు. నిన్ను బట్టి నీ కుటుంబాల్లో కార్యాలు జరగవు. ఒకవేళ నీవే నీ కుటుంబానికి కార్యాలు జరగకుండా ఆటంకంగా ఉన్నావేమో. నీవు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న పాపాలే
నువ్వు చేస్తున్న దేవునికి ఆయాస్కరమైన పనులే నీ కుటుంబంలో కార్యాలు జరగడానికి ఆటంకవాదిగా ఉన్నావేమో, దాన్ని ఎరిగి ఉపవాస ప్రార్థనలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు జయమునిస్తానని మాట్లాడుతున్నారు. రెండవదిగా మనం చూస్తే గేహాజీ మనకు కనబడతాడు. దేవుని బిడ్డలారా, గేహాజీ ఎలీషా ప్రవక్త వద్దన్నా వెండిని, ధనాన్ని, వస్త్రములను ఆశించి వాటిని తెచ్చి దాచిపెట్టి ఏమీ తెలియని వాడిగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా అంటున్నారు, గేహాజీ ఎక్కడికి వెళ్ళో, ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోలేదయ్యా అంటున్నాడండి. నీవు ఆ రథములు కలిగిన స్థలంలోకి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎందుకు నువ్వు ఇలా చేస్తావు? ఎందుకు నువ్వు ఇలా చేస్తావు? వద్దన్న దాన్ని తెచ్చి దాచిపెట్టి అబద్ధం ఎందుకు ఆడుతున్నావు? ఇదిగో నయమాన్ని విడిచిన ఆ కుష్టి నీకును నీ సంతతికి సదాకాలం ఉండునని ఎలీషా ప్రవక్త ద్వారా పలికిన వెంటనే అక్కడికక్కడే గేహాజీ కుష్ఠతో నింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అంటే దాచిపెడితే, పాపము చేసి దాచిపెడితే ఎటువంటి శాపం వస్తుందో, ఎటువంటి దేవుని కోపం వస్తుందో దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం. అననీయ సప్పీరాను మనం చూస్తాం. వారు పొలం అమ్మి దేవునికి ఇద్దామనుకున్నారు, కానీ వారు ఏం చేశారండి, కొంత దాచిపెట్టి పర్వాలేదు మరి ఇంత కమ్మామని పేతురుకేం తెలుసు, అపోస్తులకేమి తెలుసు, వారికి ఏం తెలియదు, మనకు కదా తెలిసి ఎంత కమ్మామో అని కొంత దాచుకొని ఇంటిలో కొంత మాత్రమే తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నారు. అననీయ, పరిశుద్ధాత్మను మోసపరచడానికి నువ్వెందుకు ఇంతగా తెగించావు అని అంటుండగానే అననీయ భయముతో వణికి అక్కడికక్కడే పడి మరణించాడు. ఇది తెలియకుండా వచ్చిన భార్య కూడా, తన భర్త శవం మోసుకొని వెళ్తున్నప్పుడు వచ్చిన భార్య కూడా దీన్ని తెలుసుకొని ఆమె కూడా అక్కడికక్కడే మరణించినట్లు దేవుని వాక్యాలు మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ఒక పాపము చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి మరొక పాపము, మరొక అబద్ధము, మళ్ళీ దాన్ని దాచిపెట్టి ఏమీ లేనివారుగా, ఏ తప్పు చేయలేని వారుగా ప్రజల్లో కనబడాలనేది అది మహాపాపం అండి. అంటే వేషధారణ దేవుడు క్షమించలేనిది. దావీదు పాపము చేస్తాడు కానీ కప్పి పెట్టుకుంటున్నాడు. ఒక వేషధారిగా ఏమీ తెలియని వాడిగా రాజుగా చలామణి అవుతున్నాడు, కానీ దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాడండి. దేవుడు తన మీద తనకు అనుదృష్టి ఉందని మర్చిపోయి ఆ గర్భవతి అయిన బత్షెబ నిమిత్తము ఉరియాను తీసుకురావడం, మరలా ఉరియాను చంపించడం, ఇవన్నీ ఒక పాపము తర్వాత ఒక పాపము దావీదు చేసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, గనుకనే ఆ పని దేవుని దృష్టికి ఎలా మారింది? దుష్కార్యముగా మారింది. అందుకే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28:13 మనం చూస్తే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకొనునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ పాపము చేసినా దాన్ని ఒప్పుకుంటే నువ్వు కనికరం పొందుకుంటావు, దాన్ని దాచిపెడితే నువ్వు వర్ధిల్లవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాచిపెట్టకూడదండి. చేసిన బలహీనతను దాచిపెట్టి మరొక పాపము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో ఆయన రాయించి ఉంచారంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే అని. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం చదువుతున్నాను. ఈ సంగతులు దృష్టాంతములా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకే రాయబడెను. మనకి బుద్ధి కలుగుట కొరకే దావీదు చేసిన పాపము బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానీ చాలామంది దావీదు చేసిన పాపమును ఎలా తీసుకుంటున్నారండి? అంతటి ఆత్మీయత కలిగిన దావీదే పడిపోయాడు, మనమెంతటి వారము? మనం పడిపోమా? దావీదు గొప్ప ప్రార్థనాపరుడు, దావీదు దేవునితో చక్కగా మాట్లాడేవాడు, దేవుని స్తుతించేవాడు. దావీదు సితారా వాయిస్తే దురాత్మలు పారిపోయేవి. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదుతో దేవుడు మాట్లాడేవాడు. అంతటి ఆత్మీయత కలిగిన దావీదే పడిపోతే మనమే పాటివారమి అని సరిపెట్టుకొని పాపాలు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా.
కానీ దేవుడు దావీదు విషయంలో ఎందుకు రాయించి ఉంచారంటే, నువ్వు అలా చేస్తే నీ కుటుంబం మీదకి ఎటువంటి కీడొస్తుందో చూడు, నువ్వు అలా చేయొద్దు అని దేవుడు రాయించాడు తప్ప నువ్వు అలా చేయమని కాదు. అలా చేయమని కాదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక యోసేపు గురించి దేవుడు ఎందుకు రాయించారు? యోసేపు పాపమును జయించలేదా? యోసేపు పాపమునకు దూరంగా పారిపోలేదా? ఒక దానియేలు బబులోను రాజ్యంలో అపవిత్రమైన దాన్ని తినకుండా తాను ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకున్నాడు? షద్రకు మేషకు అబేద్నెగోలు దేవునికి ఆయస్కరమైన దానికి నమస్కారం చేయకుండా ఎందుకు మరణానికైనా వారు తెగించారు? వీటిని దృష్టిలో పెట్టుకోరండి. దావీదును పట్టుకొని దావీదే చేశాడు, నేను చేస్తే తప్పేంటి అని సరిపెట్టుకుంటూ పాపాలు చేస్తూ ఉన్నారు. దావీదు అబద్ధమాడాడు, దావీదు నరహత్య చేశాడు, పర్వాలేదు. దావీదు వ్యభిచరించాడు, పర్వాలేదు. దావీదు మోహపు చూపు చూచాడు, పర్వాలేదు అని చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలా చేయకుండా ఉండటం కొరకే దేవుడు రాయించాడండి. హల్లెలూయా. తర్వాత దావీదు పరిస్థితులు ఎలా మారాయో వచ్చే వారం మనం తెలుసుకుందాం. దావీదు పరిస్థితులు ఎంత భయంకరంగా మారి, దావీదు ఎంత కన్నీరు కార్చి ప్రలాపించవలసిన పరిస్థితులు వచ్చాయో, దావీదు ఎంత పశ్చాత్తాపడవలసిన పరిస్థితులు వచ్చాయో, దావీదే అసహించుకునే పరిస్థితులు వచ్చాయో వచ్చే వారం మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పాపము మన ఎదుటున్నప్పుడు దాన్ని మనం జయించాలి. పాపము చేసేవారు మనకు ఎదురవుతారు. మన ఎదుటే త్రాగేవారు ఎదురవుతారు. మన ఎదుటే అక్రమ సంబంధాలు కలిగిన వారు ఎదురవుతారు. మళ్ళీ పాపములకు ప్రేరేపించేవారు ఎదురవుతారు. ఎలాంటి వారు ఎదురైనా ఒక యోసేపు వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు యోసేపు వలె ఉంటే యోసేపు వలె వర్ధిల్లుతావు, యోసేపు వలె గొప్ప దీవెన పొందుకుంటావు. దావీదు వలె పాపముతో ఏకీభిస్తే దావీదు పరిస్థితులు ఎలా మారాయో మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, నువ్వు పాపమును దాచొద్దు. దాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు ఆయనకి దృష్టికి ఎటువంటి పాపాలు చేసావో, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులను ఏ విధంగా మోసం చేసావో, నీ సహోదరుని ఎలా మోసగించావో, నీ లోపలంతా పాపం ఉంచుకొని పైకి పరిశుద్ధత కలిగినట్లు ఎలా నువ్వు ఉన్నావో, వాటన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తానని, నీ బలహీనతలన్నింటినీ క్షమించి ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో నేను పరిశుద్ధపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాక్యాన్ని విన్నాం. పాపమును జయించే శక్తి నాకు దయచేయి ప్రభువా. పాపములకు లోబడక శరీరాశను జయించే శక్తి నాకు దయచేయి ప్రభువా. ఆశా నిగ్రహం ఆత్మ ఫలముల్లో ఒకటి, ఆశా నిగ్రహము నాకు దయచేయి ప్రభువా అని భారంతో ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. ఉపవాసం నుండి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి గొప్ప సమాధానం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ఉపవాసి ప్రార్థన కొడికలో ముగింపు ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ప్రభువాని స్తోత్రాలు. మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని సరిచేసే దేవుడు ప్రభువా. నీ దృష్టికి మేము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ బలహీనతకు మేము చోటు ఇవ్వకూడదనే అయ్యా మా పితరులు ప్రభువా వారు పాపములు చేసి వారు ఎటువంటి కీడును తెచ్చుకున్నారో మాకు తెలియజేస్తూ మీరు అలా ఉండొద్దని మాతో మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా వాక్యం మేము వింటున్న మేము అలా ఉండకుండా నీవు కోరే పరిశుద్ధతను కలిగి ఉపవాసం నుండి ప్రార్థన చేసి నీ యొద్ద నుండి ప్రభువా సమాధానం పొందుకునే కృపను ఇమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉపవాస ప్రార్థన కొడుకులో ఏకీభిస్తున్నా బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాను ప్రభువా. ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, పాపములో, శాపములో, వ్యసనాల్లో ప్రభువా నశించిపోతూ ఉన్నారయ్యా. కుటుంబాల్లో నెమ్మది లేదు. ఎంతోమంది భార్యలు కన్నీరు కారుస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు అయ్యా, రోధిస్తూ ఉన్నారు. అట్టి కుటుంబాల్లో అయ్యా పురుషుల్లో మార్పు, బిడ్డల్లో మార్పు,
కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారిని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన దురాత్మ, అంధకార శక్తులను, చీకట శక్తులను, వ్యసనములనే దురాత్మలను యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. అయ్యా, ఎంతోమంది స్త్రీల కన్నీటిలను మీరు జ్ఞాపకం చేసుకోండి, కన్నీటిని మీరు తుడండి, కుటుంబాలు రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా, ఎంతమంది కుటుంబాల్లోనూ రుణభారాలు, ఆర్థిక ఇబ్బందులు, అయ్యా, అట్టి కుటుంబాలను కూడా రక్షించండి ప్రభువా. అట్టి కుటుంబాలకు మీ సహాయం కలుగు చేసి అయ్యా, వారు నెమ్మది పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, మహోన్నతుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ పరిస్థితులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి కరువు లేకుండా మా దేశాన్ని మీరు దీవించండి ప్రభువా. ఇతర దేశాల్లో చూస్తే భయంకరమైన యుద్ధ వాతావరణం, యుద్ధముల చేత ఇగో మా దేశంలో కూడా నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఇగో సామాన్యులు బ్రతకలేని భయంకరమైన కరువులు రాబోతూ ఉన్నాయి. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దేశాన్ని మీరు కాపాడండి. కరువు లేకుండా సామాన్య ప్రజలు బ్రతుకున్నట్లు, ప్రతి ఒక్క వస్తువు కూడా రేట్లు తగ్గింపబడినట్లు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఉపవాసి ప్రార్థన కొడుకులో పరిశుద్ధాత్మ దేవుడా మీ స్తుతులు చెల్లిస్తున్నాను. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. చక్కటి పరిపాలన మా దేశంలో ఉంచండి. మా దేశ సరిహద్దుల్లో సమాధానము, నెమ్మది దయచేయండి. దేశ చుట్టూ ఉన్న సైన్యమును దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రాణములను మీరు కాపాడండి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే తండ్రి, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి అయ్యా. వారి అక్కర్లు తీర్చండి, వారి ఆరోగ్యాలు కాపాడండి అయ్యా. వారు ఏ విషయాలైతే మమ్మల్ని ప్రార్థించమని కోరుతున్నారో అవన్నీ యేసుక్రీస్తు నామములో సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. స్థానిక సంఘ కుటుంబములన్నిటిపైన మీ కృపనుంచండి. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ పరిశుద్ధుడాని స్తుతులు చెల్లిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కొడుకులో దేవా, మా స్థానిక సంఘ బిడ్డలందరిపై నీ కృపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా ఆత్మీయులను, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని మీరు దీవించండి అయ్యా. తండ్రి, నీకు వందనాలు. వారి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఎవరి బిడ్డల జీవితాలు మీరు దీవించండి అయ్యా. గర్భఫలములు లేని బిడ్డలకు గర్భఫలములు దయచేయండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహాలు కానీ ఎవరి బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మా సంఘమును, మా పరిచర్యను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరిచినట్లయితే మరి ఎక్కువగా నీ పరిచర్యలో మేము వాడబడగలం. ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచండి. మీ సహాయం మాకు కలుగు చేయండి. మా పరిచర్యకు కావలసిన సమస్తమును దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.